జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో సునీత గారు గెలుస్తారా, నవీన్ యాదవ్ గారు గెలుస్తారా అంటే మీరు ఏం చెప్తారు? పక్కా సునీత గారు గెలుస్తారు 100%. బీఆర్ఎఫ్ పార్టీ. అంటే అంత నమ్మకం ఎట్లా చెప్తున్నారు? ఎక్కడ ఉందంటే ఇక్కడ నేను గల్లీలో మార్కెటింగ్ కూడా చేస్తాను. ఏ షాప్ పోయినా ఎక్కడ పోయినా కూడా ఎవరైనా బీఆర్ఎస్ అనే చెప్తున్నారు. నేను మాకు ఇక్కడ దాదాపు ఊరబండ ఇదంతా మొత్తం తిరుగుతాను. మార్కెటింగ్ పర్సన్ నేను, సేల్స్ ఎగ్జిక్యూటివ్. ప్రతి ఒక్క షాప్ అయినా ఎవరు చూడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అదే చెప్తున్నారు. కేసీఆర్ చాలా చేసిండు, గోపీనాథ్ బాగా చేసిండు, అతనే చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఆమె కూడా సపోర్ట్ ఇస్తాము. ఇంతకుముందు నవీన్ యాదవ్ ఎంఐఎంతో తెలిసినా ఏం ఫరక్ పడలేదు, ఇప్పుడు పెద్ద ఫరక్ ఏం పడదు. కంపల్సరీ 100% బీఆర్ఎస్ఏ గెలుస్తుందని పక్కా చెప్తున్నారు. అన్న ఇప్పుడు 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు కదా, మరి ఇప్పుడు మేము మార్పు కోరుకుంటున్నాం, ఒకసారి నవీన్ యాదవ్ గారు కూడా ఛాన్స్ ఇస్తామనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అట్లా జరిగితే ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అంటారా? ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి మార్పు అనే మొత్తం పబ్లిక్ అందరినీ ముంచేసిండు. అదే అందరికీ తెలిసిపోయింది. పబ్లిక్ మొత్తం 6 నెలల్లోనే పబ్లిక్ అక్కడెక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఊర్లలో కూడా అరే ఎందుకు వేసినారా బాబు అని తలగొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు. అందుకనే కాంగ్రెస్ కేసే ఛాన్సే ఉండదు, మార్పు అనేది ఏముండదు. అన్నీ చేసిండు. మెల్లమెల్లగా ఈమె కూడా తీసుకొస్తుంది. కంపల్సరీ ఎమ్మెల్యే కోట నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా చేస్తుంది, పక్కా చేస్తుంది. సునీత గారికే ఓటేస్తాం అంతా. ఇక్కడ సింపతి వర్కౌట్ అయిద్దని అంటారా ఏమన్నా? సింపతి అని కాకుండా కేసీఆర్ తెచ్చిన పథకాలు ఉన్నాయి, చేసిన డెవలప్మెంట్సే ఉన్నాయి కదా. గోపీనాథ్ గారు చాలా చేశారు. ఆయన ఆయన సొంత నియోజకవర్గంతో మొత్తం ఆయన సొంతగా శ్మశాన వాటికలు కట్టించిండు, ఇండ్లు కానీ అన్ని రకాలుగా ఇక్కడ పబ్లిక్ని ఆదుకున్నాడు. కాబట్టి జూబ్లీ హిల్స్ పబ్లిక్ మొత్తం కూడా సునీత గారికే పట్టం కడతారు.